కృపా 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 క్రీస్తు కృపా స్తోత్రం. కృపా కృపా నీ కృపా కృపా నేనైతే నీ కృపయందు నన్నికయోంచేయున్నాను నేనైతే నీ కృపయందు నన్నికయోంచేయున్నాను కృపా కృపా నీ కృపా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘములకు, విశ్వాస వీరులకు, ప్రార్థనా పరులకు, ప్రభువులో ఎదుగుదామనుకుని విశ్వాసముతో దేవుడి సన్నిధిని చేరి ఉన్నటువంటి జనులందరికీ, ముఖ్యంగా వాక్యం ద్వారా నాకు బలం కావాలి, నాకు స్వస్థత కావాలి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు చేరదీసి వారిని ఆదరించునుగాక. ఈ రోజున దేవుని యొక్క సువార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయము, గాస్పల్ అకార్డింగ్ టు మాథ్యూస్ అండ్ 21st చాప్టర్. ఇఫ్ యూ కెన్ రీడ్ ద బైబుల్ ఫ్రమ్ 32వ వచనం నుంచి చదివినప్పుడు, మరి యొక్క ఉపమానమును వినుడి. ఈ ఉపమానాన్ని యేసయ్యే చెబుతున్నారు శిష్యులకు. ఇంటి యజమానుడు ఒకడుండెను. అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టి కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా, ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరొకరి మీద రాళ్ళు రువ్విరి. మరలా అతడు మునపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని కూడా ఆ ప్రకారమే చేసిరి. చివరికి నా కుమారుని సన్మానించదననుకుని తన కుమారుని వారి వద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని కూడా చూసి, ఇతడు వారసుడు, ఇతనిని మనం చంపినట్లయితే ఇతని స్వాస్యము మనం తీసుకోవడానికి రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపుట పడవేసి దేవుడికి స్తోత్రం. ఈ ఉపమానం ఈ రోజున పరిశుద్ధ వారంగా పిలువబడుతున్నటువంటి ఈ వారంలో యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించాడు అన్నటువంటి విధానంలో కూడుకున్న ప్రతి జనులకు, ప్రతి జనాంగానికి ఈ ఉపదేశము ఏమి మనకు తెలియజేస్తుంది అనేది మీరందరూ బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఒక యజమానుడు ఉన్నాడు, ఒక ఇంటి యజమానుడు. ఆ ఇంటి యజమానుడికి ద్రాక్ష తోట ఉన్నది. ద్రాక్ష తోటను గుత్తకి ఇవ్వడం జరిగింది కొంతమంది మనుషులకు. గుత్తకి ఇచ్చిన తర్వాత పండ్ల కాలం వచ్చినప్పుడు పండ్ల కాలాన్ని పండ్లు అందరూ ఆ యొక్క గుత్తకు తీసుకునేటువంటి వ్యక్తులు దాన్ని సాగు చేస్తూ దాన్ని ఫలింపజేసి పండిస్తున్నారు కాబట్టి పండ్ల కాలంలో తన భాగము ఏదో తనకి ఇమ్మని అడగడానికి కొంతమంది దాసుల్ని ఆయన పంపించారు. మనము చాలా వేగముగా, చాలా త్వరితముగా మనం సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం. ఈ యజమానుడు దేవుడైన యెహోవా. ఈ యజమానుడి దగ్గర ఉన్నటువంటి దాసులు ఆయన ప్రవక్తలు. కుమారుడు గురించి మనము సబ్జెక్టులోకి వచ్చినప్పుడు కుమారుడు అనేటువంటి మాట కనబడుతుంది. తుదుకు నా కుమారుని సన్మానించెదరనుకుని తన కుమారుని పంపకముందు అనేక మంది దాసులను 1 by 1 ఒకరి తర్వాత ఒకరిని పంపించి ఆయన ఈ లోకానికి అవసరమైనటువంటి సువార్తను, ఈ లోకస్తులందరూ మారడానికి తగినటువంటి క్రియలను, శుభకార్యములను
ఆశ్చర్యకార్యములను అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో జరిగించడానికి దేవుడు తన దాసులు పంపించడం జరిగింది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ముఖ్యమైన మాట, ఆ దాసుల్ని ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరిని వారిని కొట్టడం, వారిని తిట్టడం, వారిని చంపడం జరిగిపోయింది. ఇక వెళ్ళిన వారు తిరిగి ఎవరు కూడా రాలేదు. ఇక యజమాని అనుకుంటున్నాడు, నా దాసులకి వీరు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు, గౌరవం ఇవ్వడం లేదు. ఎంతమంది దాసుల్ని నేను పంపించినా కూడా వాళ్ళ దగ్గర నుంచి నాకు రిప్లై రావడం లేదు. అందుకని నేను నా కుమారుని పంపించాలి, నా కుమారుని అయితే వీరు సన్మానిస్తారని ఆ తండ్రి అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుడు కూడా అలాగే అనుకుని ఆయన తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించడం జరిగింది. ఈ ఉపమానము చెప్పింది ప్రభు అయిన యేసుక్రీస్తుల వారే. ఆయన గురించి ఆయనే ఉపమాన రీతిగా లోకస్తులందరికీ తెలియజేస్తున్నారు. ఆ కుమారుని కూడా ఆ గుత్తకు తీసుకున్నటువంటి వ్యవసాయదారులు ఏం చేశారట, ఆయన కూడా వెలపటకు తీసుకుని చంపేసి వారు చేతులు దులుపుకోవడం మనం ఈ యొక్క ఉపమానంలో చూస్తున్నాం. ఈ కుమారుడు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు? ఈ కుమారుడు ఎవరిని చూపిస్తున్నాడు? ఆయన మరణం గురించి ఆయన ముందుగానే ప్రకటించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ఇండైరెక్ట్గా, పరోక్షంగా జనులకు అర్థమయ్యేటట్టుగా ఒక ఇంటి యజమానుడు ద్రాక్ష తోట విషయమై పండ్ల కోత కాలంలో పండ్లకు రావాల్సిన భాగాన్ని అడగడానికి దేవుడు మనకి ఇచ్చిన దానికి దేవుడు తిరిగి రిప్లై అడుగుతాడు. దేవుడు మీకు సమయం ఇస్తే సమయాన్ని మీరు ఏ విధంగా సద్వినియోగపరుచుకున్నారు? చాలామందికి ఎన్నిసార్లు చెప్పినా ఇది బుర్రకెక్కదు. దేవుడు ధనం ఇచ్చాడు అనుకోండి, మీకు 10 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 10 రూపాయలకు కూడా దేవుడు రిప్లై అడుగుతాడు. వాట్ యు డిడ్, హౌ యు గ్లోరిఫైడ్ మై నేమ్, దాని ద్వారా నువ్వు నన్ను ఎలా హెచ్చించావు. 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 100 రూపాయలకి దేవుడు జవాబు అడుగుతాడు. దేవుడికి మీరు జవాబుదారులుగా ఉండాలి. మొట్టమొదటగా ఆయన ఇచ్చిన చిన్న సూది దగ్గర నుండి ప్రతి విషయంలో దేవుడికి మీరు జవాబు చెప్పేటటువంటి నైపుణ్యంలోనికి మనం రావాలి. దేవుడు ఇచ్చినవి మనం సద్వినియోగపరుచుకుంటే దేవుడు మరింతగా ఇస్తాడు అనేటువంటి విషయాన్ని క్రైస్తవ లోకము గ్రహించుకోవాలని ఈ సాయంకాలం ప్రభు పేరట సకల క్రైస్తవ జనాంగానికి నేను తెలియజేస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు కుమారులు ఇస్తే ఆ కుమారుల విషయం దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. నీకు కుమార్తెలు ఇచ్చాడు అనుకోండి, నేను నీకు పిల్లల్ని ఇచ్చాను, నేను మంచి పేరు ప్రఖ్యాతులను ఇచ్చాను, నేను నీకు ఘనతనిచ్చాను, నేను సంపదనిచ్చాను, నేను ఇచ్చిన వాటితో నువ్వు నన్ను ఎలా గణపరిచావు? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. నీకు ఇచ్చిన దాంట్లో మీరు దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నారు? మీకు రోజు ఆహారం దేవుడు ఇస్తున్నాడు, శుభ్రంగా తింటున్నారు. ప్రార్థన చేసుకోవడం కూడా చాలామందికి తెలియదు, వివేచించరు. సమయం అంతా కూడా టీవీలకే అతుక్కుపోతూ ఉంటున్నారు. చాలామంది సెల్ ఫోన్లకే అతుక్కుపోతూ ఉంటున్నారు. చాలామంది దేవుడి క్రియలకు దూరంగా ఉంటున్నారు. సుఖంగా ఇళ్లలో గడుపుకుంటున్నారు. మేము సుఖపడలేక కాదు, మాకు తెలియక కాదు, మేము కూడా సుఖంగా మేము జీవించగలం. కానీ క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచుకొని బయటకు వచ్చాం కాబట్టి దేవుడి కొరకు నిలబడవలసిన పరిస్థితుల్లో మేము ఉన్నాము. మేము తగ్గించుకుంటున్నాం. మనం తగ్గించుకుంటే దేవుడు మరింతగా మనకి ఇచ్చేస్తాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడు పొందినవాడు 5కి 5 చేశాడు కాబట్టి 5 + 5 ఈ 10 కూడా నువ్వే తీసుకో. దేవుడు రిప్లై అడుగుతాడు. దేవుడు కుమారుడు గురించి ఈ యొక్క సాయంకాలం సమయంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడు ఎవరి కుమారుడు? పరిశుద్ధ గ్రంథంలో ఈ కుమారుడు గురించి ఏ విధంగా దేవుడి యొక్క వాక్యము మనకు సూచిస్తుంది? క్రైస్తవ లోకం అంతా కూడా ఈ చిన్న విషయంలో కుమారుడు అనేది అది ఏం చిన్న విషయం కాదు. మనం లోతుగా వెళ్తే వాక్యం చెబుతుంది, కన్యక గర్భవతి అయి కుమారునిని కనును. 1:22 మత్తయి వార్తలో.
జాగ్రత్తగా వినండి, మొదట వినండి, తర్వాత తెరవండి, తర్వాత కుదిరితే చదవండి. ముందు వినండి, దెన్ యూ లుక్ ద బైబుల్, దెన్ యూ రీడ్ ఇట్. మై ఫ్రెండ్స్, యేసుక్రీస్తు గురించి ఆయన్ని కుమారుడుగా దేవుడు పలుచోట్ల పరిచయం చేయడం జరిగింది. కుమారుడు నీ ముద్దు పెట్టుకునుడి, లేదంటే ఆయన కోపించును అని కీర్తనకారుడు 1000 సంవత్సరాల క్రితమే 2వ అధ్యాయములో ఆయన రాయడం జరిగింది. నపుత్రస్య గతిర్నాస్తి అంటే పుత్రుడు లేని వాడికి పున్నామి లేదని వేదాలలో ఈ కుమారుడు గురించి మరి ఇండైరెక్ట్గా ఏ విధంగా ఆయన్ని వేదాలు కూడా చూపిస్తున్నాయో లోకము, సంఘము, విశ్వాసులు కానివారు కూడా తెలుసుకోవాలి. హల్లెలూయా. మొదట తెలుసుకోండి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని మేము చెబితే మీరు ఒప్పుకోక్కర్లేదు, ఎవరు ఒప్పుకోక్కర్లేదు. యేసుక్రీస్తు నిజమైన దేవుడో కాదో మనకున్న వేదాలని చదివి, బైబిల్ని చదివి, అన్ని గ్రంథాలని చదివి ఏది నిజం, ఏది సత్యం, దేనిలో నిజమైన మర్మం ఉంది, ఏది మనల్ని సత్యవంతులుగా తీర్చగలదు, ఏది నిజమైన మరి మార్గంలో మనల్ని నడిపించగలదు, ఏది పరలోక రాజ్యాన్ని, నిత్య జీవానికి మనల్ని నడిపించగలదు. ఈ కుమారుని యొక్క పేరు మరి ఏ విధంగా ఉందంటే కన్యక గర్భవతి కుమారుని. ఆ కుమారుడు దేని వలన పుడతాడట? పరిశుద్ధాత్మ వలన. అంటే ఈ కుమారుని పేరు పరిశుద్ధుడు. వినండి, చక్కగా వినండి, విన్నటువంటి మాటల్ని గ్రహించుకోండి, నెమరు వేయండి, వినండి, గ్రహించండి, నెమరు వేసుకోండి. నేను చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను, చాలా క్లియర్గా ఈ యొక్క వాక్యం మీ మైండ్లోకి వెళ్ళాలి. మీరు ఎవరు నమ్ముకున్నారంటే నేను పరిశుద్ధ దేవుడు నమ్ముకున్నాను అనే స్థితి మీకు రావాలి. మీరు చెప్పాలా, మీకు చదువు రాదు అనేటువంటి ఒక చిన్న సాకు చెప్పి మీలో ఎవరు కూడా దేవుడి గురించి మాట్లాడడం మానవద్దు. కేవలం బైబిల్ పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చి కూర్చుంటే సరిపోదండి. బైబిల్లో గురించి విన్నటువంటి మీరు, బైబిల్లో ఉన్న విషయాలు విన్న మీరు, బైబిల్ గురించి మీరు మాట్లాడాలా. ఎవరితో వివాదాలు పెట్టుకోమని కాదు నేను చెప్పేది. బైబిల్లో దేవుడి యొక్క వాక్యం నీతో ఏం మాట్లాడుతుంది. మీరు ఎవరి దగ్గరకు వచ్చారంటే పరిశుద్ధ కుమారుని దగ్గరకు వచ్చారు. ఆయన కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఆ కుమారుడి యొక్క పేరు ఇమ్మానుయేలు, పరిశుద్ధుడు. దేవుడికి స్తోత్రాలు. ఎందుకంటే ఆవిడ పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి. ఏ విధంగా ఈ కుమారునికి మరి ప్రస్తావించబడింది పరిశుద్ధ గ్రంథంలో అంటే నాకు తెలిసి మోర్ దెన్ 20 టైమ్స్, చాలా తక్కువలో తక్కువ 20 సార్లు పైగా, 20 రకాలుగా, 20 సార్లు పైగా కాదు, 20 రకాలుగా ఈ కుమారుడు గురించి దేవుని యొక్క వాక్యము ప్రస్తావించిందండి. ఎన్ని రకాలుగా అమ్మా? 20 రకాలుగా. దానిలో దేవుడి చిత్తమైతే మరి కొన్నిటిని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క గ్రంథం అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఐగుప్తులోనికి వెళ్ళు. ఎవరితో దేవుడి దూత మాట్లాడుతుందంటే ఇక్కడ యోసేపుతో మాట్లాడుతుంది. ఎందుకంటే ఇదిగో మీరున్న ప్రాంతంలో మిమ్మలను సంహరించడానికి ఫరో హేరోదు తన యొక్క మరి బెటాలిని అంతటిని పంపించాడు. ఏ టైంలో అయినా కూడా మిమ్మల్ని మింగేస్తారు. చూడండి, మీరు దీంట్లోనే ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఎన్నోసార్లు మత్తయి సువార్త 2వ అధ్యాయం కొన్ని 100 సార్లు మనకు తెలుసు. ఎన్నో క్రిస్మస్కి ఈ వాక్యం చెప్పనోడు ఎవడో ఉండడు, వినని వాళ్ళు కూడా ఉండరు. ఇక్కడ ఒక విషయం ఉంది, ఐగుప్తులోనికి నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యోసేపుని. ఇశ్రాయేలుని ఎక్కడి నుంచి రప్పించాడు దేవుడు? అక్కడ రహస్యం మీరు తెలుసుకోవాలి. చేతులు పైకెత్తి దేవుడికి స్తోత్రం చెప్పండి. ఐగుప్తులోంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చినటువంటి దేవుడు మరలా యోసేపుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో ఉండి దేవుడికి స్తోత్రాలు. ఇక్కడ ఎవరు వచ్చారు ప్రస్తావనలోకి? కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తులోనికి వెళ్ళిన కుమారుడు. ఇశ్రాయేలుని ఎక్కడి నుంచి రప్పించాడు? ఐగుప్తులో. ఎందుకు రప్పించాడు? పాపం, బానిసత్వం, బాధలో. ఇప్పుడు మళ్ళీ యోసేపును మరియమ్మ గారిని, యేసు ప్రభుల వారి కుమారుణ్ణి ఐగుప్తులోనికంటే ఆ బాధల్లోనికి
ఆ పాపములోనికి ఆయన ప్రవేశపెట్టాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. ఈ కుమారుడి పేరు ఐగుప్తులోనికి వెళ్ళిన కుమారుడు. ఎవరి కోసం? మన కోసం. పాప శరీరాన్ని కలిగి ఉన్న మన కోసం. ఆయన పరిశుద్ధుడైనప్పటికీ కూడా ఆయన ఐగుప్తులోనికి వెలిసినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇంకా చాలా విషయాలు చూపిస్తాను. మనం ఇంకా ముందుకెళ్తున్నప్పుడు ఇఫ్ యూ రీడ్ ద బైబుల్, ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ, మత్తయి సువార్త 3:17 దేవుని పరిశుద్ధాత్మ చెబుతుంది ఈయన గురించి. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఈయన పేరేమిటమ్మా? మొట్టమొదటి నేను ఏం పేరు చెప్పాను ఆయనకి? పరిశుద్ధ కుమారుడు. మన దేవుడు పేరు పరిశుద్ధ కుమారుడు. రెండవదిగా ఆయనకి తగిలించబడిన పేరు ఐగుప్తులోనికి వెళ్ళిన కుమారుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేధించగా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. దేవుని పరిశుద్ధాత్మ ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన ఎటువంటి కుమారుడు అంటే ఆయన దేవుడికి ప్రియ కుమారుడు. హల్లెలూయా. దీనిలో ఏ కుమారత్వాన్ని మీరు కలిగి ఉన్నారు? ఇప్పుడు కుమారుడు గురించి మాట్లాడుతుంటే ఆయనకి ఆ పేర్లు ఉన్నాయన్నమాట ఆయన అనుకోవడం కాదు. యేసుక్రీస్తు ఏ బిరుదులు కలిగి ఉన్నాడో, యేసుక్రీస్తు ఏ క్యారెక్టర్స్ని కలిగి ఉన్నాడో, యేసయ్య ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో మనము కూడా ఆ లక్షణాల్లోనికి రావద్దా? చెట్టుకు తగ్గ ఫలాలు రావాలి కదా. నిన్ను దేవుడు ఎవరిలో అంటుకట్టాడు? ఆయనలో అంటుకట్టాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఇప్పుడు ఎక్కడ మీరు అతకబడి ఉన్నారు? ఆయన ద్రాక్షావల్లితో మీరు అతకబడ్డారు, అంటకట్టబడ్డారు. కానీ మన దగ్గర నుంచి వచ్చేవన్నీ లోకపరమైన వేషాలే, లోకపరమైన మాటలే. నేను చెప్తుంది నిజమే కదండి. దేవుణ్ణి తెలుసుకున్న వారు కూడా ఇలా చేస్తే దేవుడు నిన్ను ప్రియ కుమారుడిగా నిన్ను ఎలాగా నిన్ను పేరు పెట్టి పిలుస్తాడు? భూలోకంలో ఆయన యవ్వనస్తుడు, 30వ సంవత్సరం ఇది ఈ మాట పలుకుతున్నప్పుడు. ఆయన బాప్తిసం తీసుకున్న సందర్భంలో అట్ ద ఏజ్ ఆఫ్ 30 హీ స్టార్టెడ్ హిజ్ మినిస్ట్రీ. యవ్వనస్తుడు అంటే ఎలాగుంటారు? యవ్వనస్తులు అంటే ఎవరైనా అమ్మాయిలు, ఎవరైనా స్త్రీలు కనబడితే వాళ్ళ వెనకాల తిరిగేవారుగా ఉంటారు. వారు దేవుడితో మాట్లాడే అనుబంధం వాళ్ళకు ఉండదు. ఈరోజు యవ్వనస్తులు మనం చూస్తే వాళ్ళందరూ చదువులని కొంతమంది, ఉద్యోగుల కోసం కొంతమంది, అమ్మాయిల వెనకాల కొంతమంది, సెల్ ఫోన్లు పట్టుకుని కొంతమంది, విదేశాలకి కొంతమంది, ఉద్యోగ వేటలో కొంతమంది, ప్యాకెట్లో కొంతమంది, క్లబ్బుల్లో కొంతమంది. హైదరాబాదులో ప్రతిరోజు కొన్ని వందల మంది డ్రగ్స్లో సేవిస్తూ దొరికిపోతున్నారు, ప్యాకెట్ ఆడుతూ దొరికిపోతున్నారు. చాలా భయంకరమైనటువంటి విషయాలలో వారు పోలీసులకు దొరుకుతూ ఉన్నారు. కానీ ఈ యవ్వనస్తుడు, దేవుడికి స్తోత్రాలు, హల్లెలూయా, ఈ యవ్వనస్తుడు పరిశుద్ధాత్మ చేత ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు కదా, ఈయనే. హల్లెలూయా. మీరు ఏ కుమారుడి దగ్గరకు వచ్చారంటే దేవుడికి ఇష్టమైన ప్రియ కుమారుడి దగ్గర. ఆ ప్రియమైన బంధాన్ని మనం కొనసాగించొద్దా? మనము దేవుడికి ప్రియంగా ఉండవద్దా? ఒకవేళ మీ పిల్లలు కానీ మీకు ఎదురు తిరిగితే మీలో చాలామంది నా దగ్గరకు వచ్చి బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఏమండి నా పిల్లోడు ఇలా చేస్తున్నాడండి. ఇది నిజం.
ఎందుకంటే నవమాసాలు మోసి ఎంతగానో వాళ్ళని పెంచి పోషిస్తేనే కానీ ఆ స్టేజ్లోకి రాలేదు వాళ్ళు. కానీ ఇప్పుడు ఒక యవనస్తులు ఒక 25, 27, 28, 30 వచ్చేటప్పటికి తల్లి అంటే వాళ్ళకి ఏదో లెక్కలేనితనంగా ఉంటుంది. భార్య మాటని జవదాడితో మరి జాగారిపోతుందామని భయపడిపోతారో ఏంటో. కానీ నేను ఎప్పుడూ నా తల్లిని కానీ నా తండ్రిని కానీ ఎప్పుడూ నేను అవమానపరచలేదు. నేను నా తల్లిదండ్రులని చాలా గౌరవంగా చూసుకున్నాను. నాకు తెలిసి పొరపాట్లు ఏమైనా నాకు తెలిసి ఏమైనా ఉంటే దేవుడు నన్ను క్షమించాలా. ఎందుకంటే దేవుడు నామంలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని వాక్యం చెబుతుంది. ప్రియమని యవనస్తులందరికీ నేను చెప్తున్న మాట, ఎప్పుడు కూడా నీ తల్లిని కానీ నీ తండ్రిని కానీ దూషించొద్దు. మీరు కూడా మీ పిల్లలకు చెప్పాలి, నీ తల్లిని తండ్రిని దూషించే వాడిని వాని కళ్ళను కాకులు పీకుతాయని లేఖనం చెబుతుంది. ఎప్పుడు కూడా తల్లికి తండ్రికి అవమానం తీసుకొచ్చే కుమారులుగా మీరు ఉండకూడదు. మన ప్రియ కుమారుడు అయితే తండ్రికి అవమానం తీసుకొచ్చినటువంటి ఆయన కాదు, ఈయన ప్రియ కుమారుడు. యాక్చువల్గా ఈయన దేవుడి కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఏమని పిలువబడ్డాడట? మనిషి కుమారుడు అని పిలువబడ్డాడు. ఇఫ్ యూ రీడ్ ద బైబుల్ గాస్పెల్ అకార్డింగ్ టు లూక్ 9th chapter and 22nd verse, లోక సువార్త 9:22 చూస్తున్నప్పుడు ఆయన పేరు మనిషి కుమారుడుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. చూడండి జాగ్రత్తగా, లోక సువార్త 9:22 ఆయన మనిషి కుమారుడిగా పిలువబడ్డాడు. లోక సువార్త 9:44 ఆయన మనుషుల చేతికి అప్పగింపబడతాడని ముందుగా ఆయన చెప్పేశాడు. అదే లోక సువార్తలో మరి మనం చూసినప్పుడు 3:38 ఒక మాట ఉంటుంది. జాగ్రత్తగా వినండి, చూడండి, బైబిల్ కూడా చూడొద్దని చెప్పడం లేదు. లోక సువార్త 3:38 ఒక మాట ఉంటుంది. ఆదాము ఎవరి కుమారుడట? దేవుని కుమారుడు అని ఉంది. జాగ్రత్తగా వినండి, చాలా మంచి సబ్జెక్ట్ అన్నమాట. మీరు ఎప్పుడు వినరు ఇలాంటి మాటలు, ఎక్కడ మీకు దొరకవు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎందుకంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత నేను మీకు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాను. ఈ లోక సువార్త 3:38 ఆదాము గురించి ఒక మాట ఉంది. ఆదాము దేవునికి కుమారుడు ఉంది. మనం లోకంలో వ్యక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి యేసయ్య ఎవరి కుమారుడు? మీరు ఎవరు కుమారులు? మీరు ఎవరు కుమార్తెలు? ఆదాము దేవునికి కుమారుడు, కానీ దేవుడే ఇక్కడ మనకు కుమారుడిగా వచ్చాడు. హల్లెలూయా. ఆదాము అనే వ్యక్తి దేవునికి కుమారుడిగా ఆయన చెప్పుకున్నాడు. ఆదాము దేవునికి కుమారుడని ఆయనే లిఖించాడు యొక్క మాట. ఎప్పుడు నువ్వు ఆ విధంగా పిలువబడతావు? ఈవిడ నా ప్రియ కుమార్తె అని నువ్వు పరిశుద్ధాత్మ చేత ఎప్పుడు పిలువబడతావు? అన్ని విషయాలలో మనం దేవుడికి లోబడి ఉంటే, ప్రతి విషయంలో మనం దేవుడి కొరకు జాగ్రత్తగా జీవిస్తే, అక్రమం లేనివారిగా, అన్యాయం లేనివారిగా, అవిధేయత లేనివారిగా మనం జీవించగలిగితే అదే బిరుదు దేవుడు మనకివ్వగలడు. నువ్వు కూడా దేవుడికి ప్రియ కుమార్తెగా ఉండగలవు. 4వదిగా ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఏమని పిలవబడ్డాడండి? మనుష్య కుమారుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఇఫ్ యూ రీడ్ ద బైబుల్లో ద గాస్పెల్ అకార్డింగ్ టు యోహాను సువార్త 5:23, 6:40 చూసినప్పుడు ఆయన పేరు అద్వితీయ కుమారుడు. ఏ కుమారుడు అండి? అద్వితీయ కుమారుడు. ఏముంది అక్కడ? వాక్యం ఉంది. యోహాను సువార్త 5వ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నప్పుడు చక్కనటువంటి మాటలు 23 ముందుగా మనం చూడవలసింది యోహాను సువార్త 3:16 ఏముందమ్మా? అద్వితీయగా కుమారుని యందు పుట్టిన వాని యందు అనేటువంటి మాట మనకు కనబడుతుంది. కాగా ఏముంది? ఆయన పుట్టిన వాని అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? ఎవరి యందు విశ్వాసం ఉంచాలమ్మా? ఆ అద్వితీయ కుమారుని యందు మనం విశ్వాసం ఉంచాలా. ఎవరి అద్వితీయ కుమారుడు? అద్వితీయ అంటే ఏమిటి? అద్వితీయ అంటే ద్వితం కాదు, అద్వితం.
న్యాయము అన్యాయము, క్రమము అక్రమము, ద్విత్వము ద్వైత్వము అద్వైత్వము. ద్విత్వత్వం కాదు, ఆయన రెండోవాడు కాదు, ఆయన మొదటివాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఏమవడు. ఈ అద్వితీయ కుమారుని యందు మీరు విశ్వాసం ఉంచితే మీరు నశించరు. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. ఈ అద్వితీయ కుమారుని యందు మీ కుమారులు మీ కుమార్తెలు విశ్వాసం ఉంచడం లేదు. మీరు నా దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టడం, హల్లెలూయా అంటే హల్లెలూయా చెప్పడం, ఇది ఒకటే సరిపోతుంది మనకి. మన కుటుంబం అంటే ఏమిటి? ఫ్యామిలీ అంటే ఏమిటి? పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఆయన ఏ విధంగా మారిపోయాడు? మనిషి కుమారుడుగా మారిపోయాడు. ఆయనకి వాక్యం చెప్తుంది ఆయన గురించి 3:16 యోహాను సువార్తలో, కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. హల్లెలూయా. ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు? యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహమే తప్ప చెడు గ్రహం కాదు. హల్లెలూయా. అనుగ్రహం. దేవుడు తన కుమారుణ్ణి మనుషులందరి కొరకు అనుగ్రహించాడు. కొంతమందికి ధనాన్ని అనుగ్రహిస్తాడు, నిజమే. కొంతమందికి పేదరికాన్ని అనుగ్రహిస్తాడు, నిజమే. కొంతమందికి పొలాల్ని పంటల్ని అనుగ్రహిస్తాడు, నిజమే. కొంతమందికి చాలా కష్టకాలం అనేది వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు, అది నిజమే. బట్ ఇవన్నీ పక్కన పెడితే వీటన్నిటికంటే విలువైంది తన కుమారుణ్ణే మనకు అనుగ్రహంగా పంపించాడు. ఆయన పేరే అద్వితీయ కుమారుడు. అంతేకాదు పరిశుద్ధ గ్రంథం అదే యోహాను సువార్త 5:23 మనకు కనబడుతున్నటువంటి మాట, ఆయన ఏం చేయబడాలట? తండ్రిని కనపరిచినట్టుగా. అంటే ఈయన ఎటువంటి కుమారుడు? గణపరచబడవలసిన కుమారుడు. దేవుడికి స్తోత్రాలు. మీకు తెలియని విషయాలు ఎన్ని దేవుడు బయటపెడుతున్నాడు చూసారా? సరే, ఇప్పటి వరకు 4 రకాల మాటలు మీరు గమనించారు, అవి మీకు కొంచెం ఫెమిలియర్, తెలిసినవే. ఈ 5వ వచనం 5వ పేరు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయనకున్న పేరు ఏంటంటే, ఆయన గణపరచబడవలసిన కుమారుడు. మన పిల్లల్ని మనం గణపరుస్తాం. ఎలాగంటే, మా అబ్బాయి పుట్టినరోజు అండి, మా అమ్మాయి పుట్టినరోజు అండి అని. వాళ్ళు మనల్ని కనపరుస్తారో, మనల్ని పాల ముంచుతారో నెల ముంచుతారో మనకు తెలియదు, కానీ మనం మాత్రం మన పిల్లల్ని గనపరుస్తాం. మా అబ్బాయిదండి ఇది. ఒక ఆవిడ ముందుగా బస్సు ఎక్కేస్తుంది, సీట్ వేసేస్తుంది, ఇటేపో సీటు అటేపో సీటు మొత్తం అంతా రిజర్వ్ చేసేసుకుంటుంది. ఏమ్మ ఇదేటమ్మ కర్చీఫ్ తీయమ్మంటే, కర్చీఫ్ తీయడం ఏంటండి? మా అబ్బాయిదండి ఇది. అమ్మ కర్చీఫ్ తీయమ్మా, అమ్మాయిదండి ఇది. అదెవరిదమ్మా? మనవడదండి. ఇదెవరిదమ్మా? మా మనవరాలదండి బాబు. అదెవరిదమ్మా? అమ్మ మన మనవరాలదమ్మా. అంత గనపరుచుకుంటున్నావు, నీకున్న ఫెసిలిటీస్లో నువ్వు దాన్ని ఉపయోగించుకుంటున్నావు. మరి దేవుడు నిన్ను గనపరిచేటట్టుగా మీరు దేవుడు గనపరచొద్దా? ఎందుకు నువ్వు కనపరచాలంటే, నువ్వు దేవుడిని కనపరిస్తే నన్ను కనపరచు వారిని, నన్ను మహింపరచు వారిని. హల్లెలూయా. ఇక్కడ సిస్టమ్ అంతా ఇక్కడే ఉంది. లాజిక్ పాయింట్ అంతా మీకు దొరికేసిన తర్వాత కూడా మీరు ఇంకా శివుడు ముక్కు తీసుకుంటూ కూర్చుంటే పని ఏమవుతుందండి? తల గొక్కుంటూను, శివుడు ముగ్గు గొక్కుంటూను, ఇలా చిన్నపిల్లలాగా మనం ఇంకా బిహేవ్ చేస్తే ఎలాగ? మనం దేవుళ్ళో ఎదగలేదా? దేవుడు వాక్యంలో నువ్వు పెంచబడతలేదా? బలమైన ఆహారం నీకు దొరుకుతలేదా? అనేక మర్మాలు దేవుడు చెబుతలేదా? ఎక్కడో అమెరికాలో జరగబోయేది ముందుగానే ప్రకటించలేదా? దేవుడు ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకా చిన్నపిల్లలాగా ముగ్గులో ఏలెట్టుకుని పొక్కులు తీసుకునే వాళ్ళగా మనం జీవిస్తే ఎలాగా? నేను మీ దగ్గర బెత్తం తీసుకురావాలా? పిల్లలంటే ఏమీ తెలియదు. వాళ్ళు ఇలా నోట్లో పెట్టుకుంటారు, అలాగే మళ్ళీ చేతిలో మళ్ళీ ముక్కులో పెట్టుకుంటారు, అలాగే తెలియదు ఇంకది. అప్పుడు మనం ఏమంటాం తెలుసండి? మనం
ఏట్రా నోట్లో ఎట్టుకున్నావు ముక్కులు ఎట్టుకున్నావు ఎదవా అని మనం తిడతా ఉంటాం. ఇప్పుడు దేవుళ్ళో ఎదిగిన మనం మేము అక్కడికి వెళ్తామండి ఇక్కడికి వెళ్తామండి, అబ్బే వంటలు ఎప్పుడు నేను మానండి, ఎంత సువార్త కార్యక్రమాలు ఉన్నాయండి, నేను మాత్రం పెంట కార్యక్రమంకి వెళ్ళకుండా మానండి. డబ్బు లేకపోతే ఎలా బాబు? నువ్వు సంపాదించిన డబ్బులన్నీ ఏమైపోయాయి? ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చావు? నీకు డబ్బు మీద మోజు పోవడం లేదా? ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావా? ఎంతమంది పురుషులు దేవుడి సన్నిధికి రావడం మానేసి చచ్చిపోయారు ఇక్కడ? ఒకసారి మీరు ఎస్టిమేట్ చేశారు ఎప్పుడైనా? అలా వస్తూ 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 ఉన్నవారు, మధ్యస్థంగా మానేసిన వాళ్ళు బాబు దేవుడి సన్నిధికి రండి అని చెప్పినా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే, వస్తామండి వచ్చేద్దాం అనుకుంటున్నానండి, ఇంకా నెక్స్ట్ ఇయర్ ముహూర్తం పెట్టానండి, ఇంకా ఉగాది వెళ్ళిపోతుంది కదండి. ఎంతమంది డెడ్ అయిపోయారు? ఒక్కసారి మీ పేర్లు చెప్పగలరా? చెప్పండి. ఎంతమంది మధ్యస్థంగా వారి జీవితాలను కోల్పోయారు? నేను పురుషుల గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాను? ఇది నేను ప్రకటించకపోతే రేపొద్దు నువ్వు ఆ విషయం ఎందుకు చెప్పలేదని దేవుడు నన్ను అడుగుతాడు కదా. నేను వాక్యంలో ప్రతి మర్మాన్ని బయట పెడతాను. నేను వాక్య ప్రకారమే మాట్లాడతాను. నేను లోక ప్రకారం ఎప్పుడూ మాట్లాడను. చాలామంది ఇది లోక ప్రకారం మాట్లాడుతున్నాడు అనుకుంటారు. మీరు అనుకున్నంత మాత్రం నాకేమి పోయేది నష్టమే లేదు. మీరు ఏమనుకున్నా పర్లేదు. నేను అవమానాన్ని నిర్లక్ష్యపెట్టే రకాన్ని, నేను సిలువను సహించే వ్యక్తిని. నాకు సిలువ మోయడం వచ్చు, నేను సిలువను మోస్తున్నాను. నాకు ఎంత కష్టాలు ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నాకు సిలువే ప్రధానం. ఆ విధంగా నువ్వు దేవుడికి నువ్వు ప్రియమైన కుమార్తెగా కుమారుడిగా ఉండాలని పరిశుద్ధాత్మలో నేను మిమ్మల్ని నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఘనపరచబడవలసిన కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచువాడే ఏం పొందాడట? 6:40 నిత్య జీవం ఉంది అక్కడ. కుమారుని చూసి ఎవరిని చూసి? మరి కుమారుని చూడొద్దు. మరి కుమారుని చూడాలంటే అసలు కుమారుడు ఎవరో తెలుసుకోవాలి కదా, అవునా కదా? కుమారుని చూసి కుమారుని చూసి చదువు. కుమారుని చూచి కుమారుని యందు ఇప్పుడు ఏముంచాలి నువ్వు? ఎవరా కుమారుడు? ఆయనే ప్రియ కుమారుడు, ఆయనే అద్వితీయ కుమారుడు, ఆయనే ఐగుప్తులకు వెళ్ళిన కుమారుడు, ఆయనే మనిషి కుమారుడు, ఆయనే పరిశుద్ధ కుమారుడు, ఆయనే పరిశుద్ధాత్మ వలన జన్మించిన కుమారుడు. ఈ కుమారుడు గురించి ఈ కుమారుని చూసి అని ఉంది కదా. వాక్యం అంటే ఏంటంటే, వాక్యం అంటే ఏమైనా బుర్ర కథ అనుకుంటున్నారా? వాక్యం అంటే ఏదైనా సినిమా కథ అనుకుంటున్నారా? నేను అలా చూడను. వాక్యం అంటే ఒక్క మాట, చిన్న మాట, సింగిల్ వర్డ్, సింగిల్ లెటర్, దాంట్లో ఉన్న మేనే చాలు, అంతే. చిన్న పదం కూడా నీకు బుద్ధి నేర్పిస్తుంది. నువ్వు గడ్డి తినకుండా నేను కాపాడుతుంది. నీ రోగాన్ని నుంచి విడిపించగలదు. నీ శాపాన్ని నుంచి దేవుడు కాపాడగలడు. ఆ మాట అంత పవర్ఫుల్ మాట, చిన్న మాట. కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఏం పొందాడట? ప్రతివాడు. ఎందుకంటే ఇందాక యోహాను సువార్త 3:16 కాగా అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. ఆ మాటకి ఈ మాటకి టాలీ అవ్వలేదు. ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలా? సినిమాలు చూస్తున్నావు, లోకాన్ని చూస్తున్నావు, మనుషులను చూస్తున్నావు. ఆడు చచ్చిపోయేంతవరకు ఆడంటే చూస్తావు. నరుని దిష్టి కట్ట నాపరాలు కూడా ఏమైపోతాయట? మీరు ఎదురు చూసుకుంటారు. పొద్దున్నే బయటికి వెళ్ళేటప్పుడు ఎదుర్రా అంటారు చాలామంది. ఎంతమంది మంచి ఎదురులు చూసుకుని ఎంతమంది అక్కడికక్కడే నశించిపోతున్నారు, చచ్చిపోతున్నారు. ఎవరు చూడాలి? దేవునికి వాక్యం చెప్తుంది కుమారుని చూసి. నువ్వు ఎవరిని చూడాలా? ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని కొరకు చూడాలా, దేవుడి వైపే చూడాలా, దేవుణ్ణి చూడాలా, దేవుడి వైపే చూడాలా. లోకం వైపు చూడొద్దు. లోకంలో మనకి సహాయం
కొంత మటుకు మాత్రమే అందుతుంది. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. పేతురు గాలిని తుఫాన్ని చూస్తున్నాడు. ఈ రోజుని నువ్వు ఎవరిని చూస్తున్నావు? నా సిలువను మోసుకుని వెనక్కి తిరిగివాడు నాకు పాత్రుడు కాడు, నా రాజ్యానికి వాడు అర్హుడు కాదు, పాత్రుడు కాడు అని వాక్యం చెప్తుంది. మీరు సిలువను మోయగలరా? సహించగలరా? కుటుంబాల్లో శ్రమలు ఉంటాయి. సిలువ అంటే శ్రమ. కుటుంబాల్లో మరణం వస్తుంది, కుటుంబాల్లో వేదన ఉంటుంది, కుటుంబాల్లో మరి 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 ఆర్థికపరమైనటువంటి బలహీనతలు వచ్చేస్తాయి. తినడానికి బియ్యం కూడా ఉండకపోవచ్చు, ఉండదు, ఒక్కోసారి ఉండదు. బాగా జీవించిన వాళ్ళు ఒక్కోసారి కనీసం ఎక్కడ ఏమైపోయిందో కూడా మనకు తెలియదు, వైను లేనట్టుగా అయిపోతూ ఉంటుంది ఒకసారి పరిస్థితి. మీరే అంటూ ఉంటారు, ఎంత బతుకు ఇంటి వెనకాల చచ్చినట్టుగా ఉందరా బాబు నా బతుకు. మొగుడు ఎక్కువగా ఎవరిని తిడతారంటే మొగుడినే తిడతారు. నా బతుకుని ఎలా చేసావురా నువ్వు. ఎక్కువ ఆడవాళ్ళు అందరూ ఎవరి మీద పడతారంటే ఎక్కువ మొగుళ్ళ మీద పడిపోరు. ఎంత చేసి నిజానికి ఒక్క 9 నెలలు మొయ్యడం తప్ప మిగతా సఫరీలు అంతా కూడా ఎవరు చేయాలంటే మొగుడే చేయాలి. ఆడవాళ్ళు చేయరని కాదు తల్లిళ్ళారా. ఇగో వీడియోస్ వస్తున్నారు చాలామంది. మీరందరూ మీరు నెగిటివ్గా ఫీల్ అవ్వద్దు. మగవాడు కూడా చాలా పని చేస్తాడు. మగవాడు పని చేయని బట్టే కుటుంబం ముందుకు వెళ్తుంది. దేనికైనా 2 చక్రాలు ఉంటాయి. చెంగల్ చక్రం మీద ఏముండదు. సైకిల్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? బైక్కి ఎన్ని చక్రాలు ఉంటాయి? అలాగే లారీలకి 20, 16, 30, 4, 5, 6 ట్రాక్టర్స్కి ఎన్ని ఉంటాయి? 8, 10, 16, 12 ఇలా చక్రాలు ఉంటాయి. అలాగే జీవితంలో 2 చక్రాలు సమంగా పనిచేస్తేనే కానీ ట్రాక్టర్ ముందుకు వెళ్ళదు. మనం యాక్ట్ చేయకూడదు. వాళ్ళ పని వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ముందుకు వెళ్తుంది. కానీ ఎవరు బడి ఎడుతారు? అవి ఏమంటారు తెలుసా? నేను చచ్చిపోతే, రెండో మాట ఏమంటారు తెలుసా? నేను చచ్చిపోతే ఎలా బతుకుతావురా బాబు అంటారు. రెండో మాట ఇంపార్టెంట్ మాట అనమాట అండి. నేను చచ్చిపోతే నీకు టీ పెట్టుకోవడం కూడా రాదురా బాబు, పొద్దున్న లెక్సి దించి చంపేస్తావు, టీ కాఫీ టిఫిన్ అంటావురా బాబు పొద్దున్నే లెగ్గాడు అలా అంటూ ఉంటారు. నేను సత్తే ఏం చేస్తావయ్యా అంటారు. ఊరికినే అది ఏమి కాదు, కోపంగా కాదు, అది చిరుకోపం అన్నమాట. కొంతమంది నాలోటోడైతే ఇది నిజంగా అంటుందమ్మా అనుకుంటూ ఉంటారు. అది నిజంగా కాదు, అలా బెదిరిస్తూ ఉంటారు ప్రతిదానికి. అయితే నేను సాయంకాలం డబ్బులు తెచ్చి ఇచ్చేస్తాను అన్నారు అనుకో, పెడుతున్నా కంగారు పడకో, నడుము నొప్పి వస్తుంది నాకు రాత్రి అంతా. వీళ్ళ యాక్టర్లు అంటే వాళ్ళు కూడా యాక్టర్లే, యాక్టర్లు, మహానటులు ఉన్నారండి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. నీ కుమారుడు నిన్ను మహిమపరచబడినట్లు వాక్యం చెప్తుంది. 17 యోహాను సువార్త, గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 17th chapter and the verse 2. ఏం వాక్యం తెలుసా? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు, నీ కుమారుణ్ణి నువ్వు మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను. హల్లెలూయా. ఎక్కడ? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు అంటే ఇక్కడ దీంట్లో మీకు ఏం కనబడుతుంది? ఎవరిని? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు. లాజిక్ అర్థం అవ్వలేదా? నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు అంటే ఏంటి? అంటే ఈ కుమారుడు మహిమపరచబడటం, ఈ కుమారుడు మనం మహిమపరచబడినట్లుగా మనం ఉండడమే కాకుండా ఈ కుమారుడు కూడా ఎవరిని మహిమపరిచాడు? అది లాజిక్. అది నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లుగా నన్ను చేయి. సర్వ శరీరుల మీద, ఇందా చదివావు కదా, సర్వ శరీరుల మీదను. హల్లెలూయా. ఆయన అంటే అధికారం కలిగిన కుమారుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క వర్ష చదివినప్పుడు. ఆ కుమారుడి దగ్గర అధికారం ఉంది. ఇప్పుడు మరి లోకంలోకి ఎందుకు వెళ్ళడం? లోకస్తులు ఎందుకు బతిమలాడటం? లోకంలో ఎందుకు మన ఫైటింగు? లోకంలో ఎందుకు వేదన? ఈ కుమారుడి దగ్గరికి రండి. ఈయన నీ ప్రియ కుమారుడు, ఈయన అద్వితీయ కుమారుడు, పరిశుద్ధ కుమారుడు, మనుష్య కుమారుడు, నీ కొరకు ఐగుప్తుకి వెళ్ళాల్సిన కుమారుడు, వెళ్ళిన కుమారుడు.
ఆయన పాపముగా మారిపోయినటువంటి కుమారుడు పరిశుద్ధుడే పాపంగా మారిపోయాడు. ప్రియమైన సంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుణ్ణి మహింపరచడమే కాకుండా నీ కుమారుని నువ్వు మహింపరచమని కూడా ఇందాక మన ఘనపరచబడవలసినటువంటి కుమారుడు మన చదివాం. ఆయన ఘనపరచబడవలసిన కుమారుడే. ఎందుకంటే ఆయన తన తండ్రిని ఏం చేశాడు? ఘనపరిచాడు, మహిమపరిచాడు. మరి మీరు దేవుడు కుమార్తెలుగా మీరు కూడా ఉన్నారుగా. ఇప్పుడు కుమారులు అంటే ఇప్పుడు నేను కుమారుడిని, నేను కుమార్తెని మీరు అనుకోవాలా. మరి ఈ కుమారుడు దేవుడిని కనపరిచాడు కాబట్టి మనం కూడా దేవుడిని ఏం చేయాలి? ఎలా కనపరుస్తున్నారు మీరు? ఎలా కనపరచాలి? ఎలా కనపరుస్తున్నారు? నేను అడుగుతున్న ప్రశ్న బాగా ఆలోచించి సమాధానం చాకౌట్ చేసుకోండి. మీరు దేవుణ్ణి గణపరచాలి, ఎలా గణపరుస్తున్నారు? పొద్దున్నే లేచి టీ తాగుతానండి, అది దేవుడికి ఘనత. పొద్దున్నే బ్రష్ కూడా చేయకుండా అండి 2 సార్లు కాఫీ తాగుతానంటుంది ఒక ఆవిడ. చాలే కంపు కొడుతుంది, బయట దుబ్బాను. ఇవన్నీ చెప్తావేటమ్మా? ఇవన్నీ ఇది ఘనత. ఇది పొద్దున్నే లేచండి నేను జాగింగ్ చేసేస్తానండి, ఆయాసం వచ్చేసేంత వరకు, చెమటలు కారిపోయేంత వరకు నేను చాలా జాగింగ్ చేసేస్తానండి. ఇది దేవుడికి ఘనత? అందరూ చేసే పనులే చెప్తున్నాను. ఇప్పుడు మీరు లోకంలో చూసే పనులే. నేను సొంతంగా ఏం కిట్టించాను. సమయం అంతా దానికి దీనివల్ల ఏం కనపరచబడతాడు? అదే ఉదయకాలంలో నాకులా మీరు కూడా 4:30, 4:45కి లేచి మోకాళ్ళుండి ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు. నేను ఎన్నోసార్లు మీకు చెప్తాను, నేను 4:30, 4:45. అసలు సూర్యుడు అనేవాడు మనకు ముందుగా లెగ్గకూడదు, మనమే లెగాల. సూర్యుడు మనం లేపడం కాదు, మనం లేచిన తర్వాత సూర్యుడు రావాలా. అసలు నువ్వు పరమ తండ్రి నీకు వందనాలు అని ఒక మాట, చిన్న మాట, నీకు వచ్చిన భాషలో పరమ తండ్రి నీకు వందనాలు, ప్రభు యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు తండ్రి, ఈ రోజంతా కాపాడండి, నా బిడ్డల్ని నా ఇంటి చుట్టూ కావలి కాయండి బాబు. అంతే గబ లేచిపోయి గ్యాస్ వెలిగించేసి పొయ్యిలో పొల్లెట్టేసి ఇది దూర్పేసి అది దూర్పేసి, ఇది కడిగేసి అది కడిగేసి, అక్కడ చీపి రేటేసి ఇక్కడ చీపి వీళ్ళ మీద పడిపోయి అత్తగారి మీద కోళ్ళ మీద అత్తయ్య గారు, కుమార్తె మీద అమ్మాయి చీపురు ఎక్కడ పెట్టావట, ఎత్తుకుపోతారు బాబా. ఒకటే మాట 15 సార్లు, 151 సార్లు. చెంబేది ఎక్కడ పెట్టావు, చెంబు ఎక్కడ నీ నెత్తి మీద వేసి కొట్టేయ్యా. జగ్గు ఎక్కడ పెట్టావే, జగ్గు జారిపోతుంది నాకు బాబోయ్. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈసారి జగ్గెట్టు కొట్టేస్తాను బాబోయా. చాలామంది ఈ విధంగా మనం స్పెండ్ చేయొద్దు. మనం అలా స్పెండ్ చేయకూడదు. మనము లెగిసిన వెంటనే యేసయ్యా నీకు వందనాలు ఏం చెప్పాలా? యేసు నీకు వందనాలు, నువ్వు గణపరచబడాలి, ఈ రోజంతా నువ్వు గణపరచబడాలి నా ద్వారా. నేను అదే అనుకుంటాను ఎప్పుడు కూడా. నేను అదే ప్రార్థన చేస్తాను, నేను అదే చెప్తున్నాను, నేను చేసిందే చెప్తున్నాను. నేను చేసింది చెప్పకపోతే నేను చచ్చిపోతాను. నేను అబద్ధం ఆడబడితే ఈరోజే చచ్చిపోతాను. దేవుని బిడ్డలారా, నేను సత్యం చెప్తున్నాను మీకు. నీ దేవుడికి కావలసి నీ దగ్గర నుంచి నోటి మాట ఆయన వినాలనుకుంటాడు. సోలామతి, సౌందర్యవతి, మాట్లాడు, నోరు తెరు. ఆయన్ని నోరు తెరవకుండా చేసేసావు చాలాసార్లు. ఆయన మాట్లాడకుండా చేసేసావు. ఆయన ప్రజెన్స్ని ఇంట్లో లేకుండా చేసేసుకున్నావు. లోకంలో ఉన్న వస్తువులన్నీ ఇంట్లో ఉంటాయి, దేవుడు తప్ప, బైబిల్ తప్ప, వాక్యం తప్ప. పూలకుండీలు, మొక్కలు, కుక్కలు, తొక్కలు, పిల్లులు అన్నీ పెంచుకుంటున్నారు. కొంతమంది గాడిదలు పెంచుకుంటున్నారు. గాడిద పాలు మంచివి అన్ని మధ్యకాలం. అది పెద్ద వ్యాపారం అయిపోయింది. కేజీ 6,000 అంట పాలు. కేజీ గాడిద పాలు 6 నుంచి 8,000. మీకైతే 6,000 వచ్చేస్తుంది. ఆ బయటికి వెళ్ళేటప్పటికి అది 8,000 అవుతుంది. అది పెంచుకుంటున్నారు. మంచిగా లాభదాయకంగా చేసుకోవడం మంచిదే, కరెక్టే. అయ్యి తప్ప, దేవుడు తప్ప అన్నీ మన ఇంట్లో ఉన్నాయి. ఏమండి, ప్రతి ఇంట్లో టీ, కాఫీ, గ్యాస్, సిలిండర్, స్టవ్, ఏసీ, రిఫ్రిజిరేటర్, టీవీ, పాత టీవీలు 2, డబ్బా టీవీ ఒకటి, ఎక్కడో మంచం కింద ఒకటి ఇట్టేస్తారు.
అవకాశం ఉంటే లోపల తీసేసి దాంట్లో మట్టేసి పెంచేసుకుంటుంది ఇంకొక ఆవిడ. టీవీ డిప్ప తీసేసి టీవీ డిప్పలో మట్టి పెట్టేసి, ఎందుకంటే ఆడు అన్నాడంట ఈ టీవీ అమ్మేస్తానంటే ఆవిడేమో 28,000 కొన్నదట, ఈడు అన్నాడంట 500 ఇస్తున్నాడంట. సర్లేరా బాబు, మాకు ఎలా తీయాలో మాకు తెలుసని ఇంకేం చేయలేక ఆడికి 500 అమ్ముకోలేక డిప్పలు ఆగేసి ఆ డిప్పలో మట్టి అంతా పోసేసి ఈవిడ ఉల్లిపాయ దుక్కులు, ఈవిడ ఉన్న వంకాయ దుక్కు, ఈవిడ ఇచ్చిపెట్టేసిన ములక్కాయ తుక్కు అంతా కలిపి పెంచేసి దాంట్లో మొక్కలు పెంచుకుంటాం. అన్నీ ఉన్నాయి. ఎవరు లేరండి? దేవుడు లేడు. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు, వాక్యం లేదా 17:2, నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లంటే నువ్వు కుమారుడుగా ఈ యొక్క సాయంకాలం నువ్వు దేవుడికి ప్రతిష్ఠించుకుంటావా? నువ్వు దేవుడిని మహిమపరుస్తావా? మహిమ మహిమ మహిమ. నువ్వు చేసిన ప్రార్థన, దేవా నీకు మహిమ, నీకు మహిమ, నీకు మహిమ. అగరబత్తులు వెలిగించక్కర్లేదు, ఆర్తకప్పూరం ఇవ్వక్కర్లేదు, కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, అట్టిబొలు పెట్టక్కర్లేదు, పసుపు నీళ్ళు చల్లక్కర్లేదు, కోటల చుట్టూ తిరగక్కర్లేదు. మొక్కులను కోరడు మనసిస్తే చాలును, కొండలెక్కి రమ్మనడు మట్టి కాదయో. బాధ్యత నెరిగిన కుమారుడు 19:26 అదే యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. ఆయన సిలువ దృష్టిలోకి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని. ఈ కుమారుడే మరొక వ్యక్తిని తన కుమారుడిగా, తాను ప్రేమించిన శిష్యుణ్ణి తన తల్లికి అప్పచెప్తున్నాడు. బాధ్యత నెరిగిన కుమారుడు. మన ప్రభువు కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయనలో ఉన్న లక్షణం బాధ్యత. ఇది ఎన్నోదండి? ఇది 8వ. ఆయన నువ్వు బాధ్యత ఎరగొద్దా? నీకు బాధ్యత లేదు, నీకు దేవుడంటే భయం లేదు. ఎన్నిసార్లు గద్దించినా సరే టపా 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 వెళ్ళిపోతాం. పని అనేటప్పటికి ఎత్తుకుని టకటకటకటక ఎత్తుకెళ్ళి వెళ్ళిపోతాం. ఎత్తుకుని పని చేసేస్తాం. ఎప్పుడైనా దేవుడి కొరకు ఏమైనా పని చేసావా? ఎప్పుడైనా దేవుడి కొరకు తగ్గించుకున్నావా? కడిగేయాలంటే ఇల్లు వాకిలే మొత్తం అంతా కడిగేస్తావా? చుట్టాలు వచ్చేస్తున్నారంటే పిల్లల్ని ఎలా చూడగానే టక్కమని పట్టేసుకోవాలనుకోవాలి, టక్కమని పట్టేయాలంట. అయ్యి బాబు, ఎంత ఆశ! దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం ఎంత బాగా చెప్తుంది. బాధ్యత ఆయనకి తల్లి ఆ సమయంలో కూడా ఆయన బాధ్యతను ఏం చేయలేదండి. మరి నీవు నీ బాధ్యతలన్నీ మర్చిపోతున్నావే. నీకు దేవుడంటే భయం లేదు. నీ సన్నిధిలో ప్రార్థింతును, నా ప్రార్థన ఆలకించుమా. నీ సన్నిధిలో ప్రార్థన ఆలకించువాడా. ఆమేన్. నీ సన్నిధిలో నీ సన్నిధిలో ప్రార్థింతును. మోసే ప్రార్థించగా మన్నాను స్తోత్రం. మోసే మన్నాను యెహోషువ ప్రార్థించగా సూర్య ప్రార్థన ఆలకించువాడా. వాక్యం చెప్తుంది, అయితే నేను మానక ప్రార్థన చేస్తున్నానని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయితే నేను మానక ప్రార్థన అనేది మధ్యలో విడిచిపెట్టేది ప్రార్థన కాదండి. మధ్యలో విడిచిపెట్టేసేది, మధ్యలో వెళ్ళిపోయేది, మధ్యస్థంగా వచ్చేది, మధ్యన ఒక్కొక్క పదాన్ని వినడం. కొంతమందికి మిగతా పదాలను ఏదైనా చిరంజీవి అన్నాను అనుకో చెవులు రిక్కించేసుకుంటారు, గోకేసుకుంటారు. ఇంకా అయ్యి బాబోయ్. లేదా ఇంకోటి ఏదో చెప్పాను అనుకోండి, ఇంకా దాని మీద ఇంకా అమ్మా ఈ ఆహారం చాలా మంచిది అంటాను అనుకో, ఏమన్నా బాబు
వాక్యం అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి, అయ్యగారు అది మామూలుగా ఉడకబెట్టాలండి, చెప్పుకోవాలండి అంటుంది ఒక ఆవిడ. ఏదో పొరపాటు వాక్యంలో చెప్తూ ఇది చాలా మంచిదమ్మా ఫుడ్ అన్నాను అనుకో, చివరిలో ఇన్ని సంవత్సరాలు చెప్పిన వాక్యంలో ఏ డౌటు రాలేదు ఆవిడికి. మిల్లిమేకర్ గురించి మాట్లాడాను ఒకసారి, మిల్లిమేకర్ చాలా మంచిదమ్మా అన్నాను, ఏదో వాక్యం చెప్తూ అందరిలోనే. ఇది అంతా అయిపోయిన తర్వాత గబుక్కుని వచ్చేసి అంటుంది హైదరాబాదులో, అయ్యగారు మిల్లిమేకర్ ఉడకబెట్టాలండి, వేపుకోవాలంటుంది. నన్ను ఎత్తికేసుకుంటామ్మా అన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన దేవుడి యొక్క కుమారత్వంలో ఉన్నటువంటి లక్షణాలు మనం చూస్తున్నాం. మనల్ని దేవునితో సమాధానపరిచిన కుమారుడిగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కనబడుతుంది. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు, చాలా క్లియర్గా. ఎన్నో పాయింట్లోకి వచ్చామంటే మనం 9వ పాయింట్లోకి వచ్చాం. మనల్ని దేవుడితో ఏం చేశాడట? సమాధానం. ఈ కుమారుడు మనకి ఏమనుగ్రహించాడు తెలుసండి? మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయపడుచున్నాము. హల్లెలూయా. ఆయన మనల్ని దేవునితో సమాధానపరిచే వ్యక్తి. తండ్రి మన మీద ఉగ్రత, తండ్రి యొక్క కోపం పోవాలి అంటే మధ్యస్థంగా ఒక మీడియేటర్ కావాలా, ఒక యాంకర్ కావాలా. ఆ యాంకరే, ఆ మధ్యవర్తే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ కుమారుడే దేవుడు, ఆ కుమారుడే తండ్రితో మనకి సమాధానాన్ని, ఆయన ద్వారానే. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం. వాక్యం క్లియర్గా చెప్తున్నా, అక్కడ చదువుకోవాలి మీరు. ఆయన ద్వారానే ఇప్పుడు మనం ఏం పొందామండి. అంతేకాదు, ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాపమునకు శిక్ష విధించినటువంటి కుమారుడు. వాక్యం చెప్తుంది అదే అధ్యాయము 8వ అధ్యాయం 29వ వచనంలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చబడినట్లు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవునితో సమాధానపరచడం పక్కన పెడితే పాపమునకు ఏముందమ్మా? 8వ అధ్యాయం 4వ వచనంలో శిక్ష. దేవుడు పాప పరిహార నిమిత్తం దేవుడు ఎవరిని? ఈ కుమారుడి పేరు ఏంటి ఇప్పుడు? సొంత కుమారుడు. ఇప్పుడు దేవుని సొంత కుమారుడు. ఆయనకున్న పేరులో ఇది ఒక పేరు. ఈయన ఏం చేశాడట? సొంత కుమారుడు ఆ తండ్రి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. పాప శరీరంలో దేవుడు ఆయన ప్రవేశపెట్టాడు. కానీ పాప శరీరంలో ఆయన ప్రవేశపెట్టాడు. మరి పాపం, మరి నా తల్లి నన్ను గర్భంలో పాపంలోనే కన్నదేనంటున్నాడు కదా దావీదు. ఇప్పుడు మరియమ్మ గారైనా కూడా పాపం వల్లే, ఆ తల్లిదండ్రులు పాపం చేస్తేనే ఆవిడ పుట్టింది. ఆయన పరిశుద్ధాత్మను గర్భం ధరించబడినా ఆయన పాపుల యొక్క శరీరంలోనే కదా ఆయన పుట్టింది. అంటే ఆయన పాప, అక్కడ వాక్యం మళ్ళీ చదువు ఒకసారి. పాప ఎందుకు అలాగా జరిగింది? మన యొక్క పాపాన్ని సబ్జెక్ట్ అర్థం చేసుకోవాలా. ఆయన పాపి కాదు, మన పాపాన్ని పరిహరించడానికి పాప శరీరంలో ఆయన ప్రవేశపెట్టబడ్డాడు. దేవుడికి స్తోత్రం. ఆ కుమారుడు అదే ఐగుప్తులోకి వెళ్ళినటువంటి దృశ్యం మనకు చూపిస్తుంది. ఆయన ఐగుప్తులోనికి ఎందుకు వెళ్ళాడు? ఐగుప్తు పాపం కదా, ఐగుప్తు శాపం కదా, ఐగుప్తులో బానిసత్వం కదా. అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? రప్పించాడు. ఏ రోజు చనిపోయిన తర్వాత మళ్ళీ దేవతతో చెప్తుంది, ఏ రోజు చచ్చిపోయాడు మీరు బయటికి రండి అని. గలిలీయుడిగా పేరుంది, నజరేయుడిగా పేరుంది, ఐగుప్తు వెళ్ళిన వాడిగా ఆయనకి పేరు. ఆ కుమారులో ఉన్న లక్షణాలు ఈ లోకంలో అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను మనం ఏం చేయాలండి అంతే. చివరికి ఒక మాట మీకు చూపిస్తాను. ఇదే రోమీయులకు రాసిన పత్రిక కాబట్టి 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 29వ వచనంలో ఒక మాట ఉంది. తన సారూప్యతలోనికి మనకు అనుగ్రహించిన దేవుడు. సరిగ్గా చదువు. ఎందుకనగా తన కుమారుడు
సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు ముందు దేవుడు ఎవరిని ఎరిగెనో వారు తన కుమారునితో హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తన కుమారుతో అంటే సారూప్యత అంటే ఏంటి? మనం ఏమంటామో తెలుసా? మీకు మాకు మా పిల్లలకి మీ పిల్లలకి సారూప్యం లేదండి అసలు. అంటే మా ఊళ్ళు అలా చేయరండి. కానీ తన కుమారునితో మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు? హల్లెలూయా. అంటే ఆయన సొంత కుమారుడు ఎలాంటి వాడు? ఎంత మంచి దేవుడండి నిజంగా. అసలు ఈ ఆశీర్వాదం కానీ మీరు పొందగలిగితే అసలు మీ జీవితాలు కాదు, మీరు తర్వాత ఒకవేళ యేసుక్రీస్తు రాక లేట్ అయితే 1000 తరాలైనా మీ బిడ్డలు దీవించబడతానే ఉంటారు. ఏ పని చేయకుండా మీరు అందరూ పోషించబడతారు. మీ కిందే పని చేసేవాళ్ళు ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళి పని చేయక్కర్లేదు. ఈ సారూప్యత మీలోనికి రావాలి. స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడా 8వ అధ్యాయం అదే లాస్ట్ 12 అంటే 11 కింద బాగుండదు. 12 అంటే ఒక డజను కుమారత్వాల గురించి మనం నేర్చుకున్నామన్నటువంటి ఒక సబ్జెక్ట్ క్లియర్గా ఉంటుంది. 8:32లో ఆయన ఏముంది వాక్యంలో? దేవుని పరిశుద్ధ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 8 తన సొంత కుమారుణ్ణి అంటే ఈ కుమారుడు ఏం చేయబడ్డాడు? ఈయన పేరు అనుగ్రహ కుమారుడు, అనుగ్రహించబడిన కుమారుడు. ఎవరి కొరకు? మన కోసం, మన పాపాల కోసం. మన పాపాల గురించి తండ్రి పంపిన కుమారుడు అనుగ్రహించాడు. ఈ కుమారుణ్ణి ఎవరు గ్రహిస్తారో, అనుగ్రహించిన కుమారుణ్ణి ఎవరు స్వీకరిస్తారో, ఈయన నా ప్రియకుమారుడని ఆయన గురించి మీరు ఎవరైతే ఆ మాట మీరు పలకగలుగుతారో, ఈయనే పాపము నుంచి రక్షించే కుమారుడని మీరు ఆయన గురించి మాట్లాడతారో, ఈ అనుగ్రహం మీ మీదకు వస్తుంది. పరిశుద్ధుడా నీకు వందనాలు.